సో, ఈరోజు ఏం జరిగిందంటే, ఈరోజు మనకు 'జీరో టు మిలియనేర్ ఛాలెంజ్' డే 9. సో, డే 9 'జీరో టు మిలియనేర్ ఛాలెంజ్' రోజు ఈరోజు నేను మొత్తానికి ఏం చేయలేదు. నిజం చెప్పాలంటే ప్రెజెంట్ ఎక్కడెక్కడ జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి, జాబ్ వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఏ కంపెనీలో హైరింగ్ జరుగుతుంది, ఎంత ప్యాకేజ్‌లో జరుగుతుంది. సో, ఈ ప్యాకేజ్ మనం ఒకవేళ సెలెక్ట్ అయితే వచ్చే అమౌంట్ తోటి మనం ఎలాంటి బిజినెస్ చేయొచ్చు. సో, మనం ఎలా ముందుకి మూవ్ ఆన్ అవ్వచ్చు అనే దానిపైన రీసెర్చ్ చేయడం అనేది జరిగింది. అండ్ అంతేకాకుండా ప్రెజెంట్ అదొకటే కాకుండా నేను కొన్ని కంపెనీస్ ఆల్రెడీ చూసాను. దాంట్లో టెక్ మహీంద్రా కూడా ఉంది. సో, నేను రేపు టెక్ మహీంద్రాకి వెళ్తాను. అసలు ఏం జరిగింది ఏంటిదనేది తెలుసుకొని దాని గురించి కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తాను. అండ్ టెక్ మహీంద్రే కాకుండా ఇంకా రైట్ నౌ హైరింగ్ వచ్చేసి విప్రో, ఇన్ఫోసిస్. సో, ఇలా మల్టిపుల్ కంపెనీస్‌లో హైరింగ్ అనేది జరుగుతుంది ఆల్రెడీ. రైట్ నౌ జరుగుతుంది. అందుకని నేను కూడా సెర్చ్ చేశాను. మనకు ప్రెజెంట్ ఏ కంపెనీ అయితే కొంచెం బెటర్‌గా ఉంటదని చూసాను. దాంట్లో నేను రేపైతే టెక్ మహీంద్రా ఇంటర్వ్యూకి వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఏంటనే విషయం పైన మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ అంతేకాకుండా ప్రెజెంట్ మన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నన్ను ఫాలో అవ్వండి. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అంతేకాకుండా మీకు ఫర్దర్‌గా లా రిలేటెడ్ విషయాలు కానీ, లాకి సంబంధించిన విషయాలు కానీ, లా ఒక్కటే కాకుండా మీకు ఒకవేళ ఎంబీఏకి సంబంధించిన విషయాలు, యూపీఎస్సీకి సంబంధించిన విషయాలు, గ్రూప్స్‌కి సంబంధించినవి, గ్రూప్ 1, గ్రూప్ 2కి. సో, ప్రతి ఒక్కటి నేను డే బై డే మీకు కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్‌ని, కరెంట్ అఫైర్స్‌ని మీకు ఎవ్రీడే పేపర్ ఏ ప్యాటర్న్‌లో వస్తుంది, ఏ విధంగా వస్తుంది అనే విషయాన్ని కూడా మీకు క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో, తప్పకుండా నా ఛానల్‌ని మీరు ఫాలో అవ్వండి. ఎవరైనా గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అవుతా ఉన్నా కూడా వాటికి కావాల్సిన సజెషన్స్ కూడా నేను క్లియర్‌గా మీకు ఇస్తాను. అండ్ అంతేకాకుండా ఎవరైనా 0 to మిలియనర్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. సో, మీరు ఫాలో అయితే మీకు ఈజీ అవుతుంది. నేను ఎలాంటి ప్రాసెస్ చేస్తున్నాను మీరు చూస్తున్నారు కదా, డే బై డే ఏ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, కంపెనీ విషయాలు ఎలా తెలుసుకుంటున్నాను, కంపెనీ రిజిస్ట్రేషన్ ఎలా పెట్టుకుంటున్నాను, ఫర్దర్‌గా నేను ఇంకా కంపెనీ స్టార్ట్ అవ్వడానికి కావాల్సిన క్యాపిటల్‌ని ఎలా నేను ఎలా మన ఎక్కడి నుంచి తీసుకోవాలి. సో, మనం ఏ వర్క్ చేస్తే మనకు ఆ అమౌంట్ అనేది వస్తుంది. ఆ క్యాపిటల్ మనకు ఫస్ట్ మన దగ్గర క్యాపిటల్ అనేది ఏ విధంగా మనం రప్పించుకోవాలి మన చేతులారా, మనం ఎలాంటి వర్క్ చేయాలి అనే విషయం పైనే నేను క్లియర్‌గా ప్రతి ఒక్కటి చెప్పదలుచుకున్నాను. సో, మీరు తప్పకుండా నా ఛానల్‌ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్